మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. ఎనిమియా విషయానికి వస్తే అంటే ఇప్పుడు యాక్చువల్గా హిమోగ్లోబిన్ తగ్గడానికి గల కారణం ఏంటి? ఇది మహిళల్లో ఎక్కువ వస్తుంది అని అంటాం కదా, ఇది నిజమేనా? యాక్చువల్గా కరెక్ట్ అండి. సో అనీమియా అంటే రక్తహీనత, హిమోగ్లోబిన్ తగ్గడం. ఇప్పుడు బ్లడ్ తగ్గిందంటే మనం అన్ని కణాలు వేసుకొని మాడట్లేదు, హిమోగ్లోబిన్ సపరేట్గా మాట్లాడతాం. తెల్ల కణాలు తగ్గడానికి కారణాలు వేరే, దానికి వచ్చే ప్రాబ్లమ్స్ వేరే. ప్లేట్లెట్స్ తగ్గడానికి దానికి సంబంధించిన పరిస్థితులు వేరే. మనం మాడేది హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు రక్తహీనత, అనీమియా అనిపిస్తుంది. ఇది సాధారణంగా చాలా మటుకు కేసెస్లో పోషక లోపంతో కూడిన రక్తహీనత ఉంటుంది. ఇది లేడీస్లో చాలా కామన్గా చూస్తాం. ఎందుకంటే వాళ్ళలో ఈ డైట్ పరంగా కానీ కొన్ని ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడము, ప్రతి నెల ఋతుస్రావం అవడము, కొన్నిసార్లు అది అధికంగా అవడము, ఇటువంటి సమస్యల వల్ల స్త్రీలలో ఎక్కువగా రక్తహీనతను గమనిస్తున్నాం. ఆల్మోస్ట్ 50% మంది స్త్రీలలో ఎంతో కొంత రక్తహీనత ఉంటుంది జనరల్గా, లో హిమోగ్లోబిన్. ఇది పోషక లోపంతో వచ్చేది, అంటే ఐరన్ డెఫిషియన్సీ అంటే ఇది కామన్గా చూసే రక్తహీనత అంటూ లేడీస్లో అయితే ఎస్పెషల్గా. జనరల్గా మాట్లాడితే ఇంకా వేరే కారణాలు ఉంటాయి రక్తహీనతకి. ఇప్పుడు B12 డెఫిషియన్సీ కానీ, ఉత్పత్తి తగ్గడం వల్ల వచ్చే జబ్బులు కానీ, హిమోలైటిక్ అనీమియా రక్తం పెరగడం వల్ల వచ్చే రక్తహీనత కానీ, ఇంకా జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఎప్లాస్టిక్ అనీమియా, బోన్ మ్యారో డిజార్డర్స్, ఇవన్నీ రకరకాలు ఉంటాయి. ఇవన్నీ జనరల్గా ఏజ్ రిలేటెడ్, కొన్ని ఏజెస్లో కొన్నిసార్లు పర్టికులర్గా చిన్నపిల్లలు వస్తాయి కొన్ని జబ్బులు, తెలసీమియా ఇటువంటివి. మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ మనకు జబ్బు ఉంది, దీనిలో కూడా రక్తహీనత వస్తుంది. ఇది పెద్ద వాళ్ళలో మెయిన్గా వస్తుంది. ఏ ప్లాస్టిక్ అనీమియా జనరల్గా ఎవరిలో రావచ్చు. అన్నిటికంటే సాధారణమైనది పోషకలోపం. మిగతావి పోషక అంటే ఈ మధ్య చూస్తున్నాం సార్, అంటే ఇప్పుడు చాలా మంది ఐరన్ కు తక్కువ ఉండి ఇంజక్షన్ల వరకు వెళ్తున్నారు. ఇంజక్షన్లు ఎక్కువ డోసు కూడా వేసుకుంటున్నారు, 1 వీక్ ఒకసారి ఇట్లా వేసుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. అసలు యాక్చువల్గా ఈ ఐరన్ లోపం ఇంత స్థాయిలో పడడం గల కారణం ఏంటి? అంటే ఇంజక్షన్ల వరకు ఎందుకు వస్తున్నారు వీళ్ళు? సాధారణంగా అంతకుముందు మన టాబ్లెట్లు ఇచ్చేవారు, ఎక్కువ ఐరన్ డిఫిషియన్సీ వస్తుంది ఈ టాబ్లెట్ వాడండి 3 నెలలు అని చెప్తే అయిపోయింది. ఇప్పుడు ఇంజక్షన్ల వరకు వస్తున్నారు, అయినా కానీ తగ్గట్లే, మళ్ళీ ఫ్రీక్వెంట్లీ ఇంజక్షన్ వాడాల్సి వస్తుంది. యాక్చువల్గా ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ చాలామంది 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి బ్లడ్ తక్కువ ఉంటుంది, మల్టిపుల్ టైమ్స్ ఐరన్ మెడిసిన్స్ తీసుకుంటారు, ఇంజక్షన్స్ తీసుకుంటారు, మళ్ళీ వస్తూ ఉంటుంది. అది ఏదో ఇంకా పెద్ద ప్రాబ్లం, బోన్ మ్యారో సమస్య, నా దగ్గరకు వస్తారు. సో వీళ్ళని గమనించినప్పుడు ముఖ్యంగా కారణం ఏంటంటే, ఇప్పుడు ఐరన్ లోపంతో వచ్చే రక్తహీనతలో ఐరన్ మెడిసిన్స్ వాడాలి, ఓకే, ఎంతకాలం వాడాలి అనేది ఇంపార్టెంట్. చాలా మంది 2 వారాలు 3 వారాలు వేసుకుంటారు, సరిపోదు కదా. 3 వారాలు వేసుకుంటే బాగుతుంది, మళ్ళీ పడిపోతుంది. యాక్చువల్ కోర్స్ అనేది ఇంపార్టెంట్. చాలా మంది ప్రాపర్ కోర్స్ యూస్ చేయరు. ప్రాపర్ కోర్స్ 4 నెలలు ఉంటుంది, 5 నెలలు ఉంటుంది కొన్నిసార్లు. కంప్లీట్ కోర్స్ కంప్లీట్ చేస్తేనే మనకి బ్లడ్ మొత్తం సరిగ్గా తయారవుతుంది, కంప్లీట్గా నార్మల్ అవుతుంది. కొన్నిసార్లు మాత్రలు పడవు కొంతమందికి, కొద్దిగా వేసుకుంటారు, మళ్ళీ మాత్ర పడకపోవడం వల్ల, అంటే కాన్స్టిపేషన్ లేకపోతే కడుపులో తిప్పడము, బాడీ పెయిన్స్, రకరకాల సమస్యలు కొంతమందికి ఉంటాయి. అవి ఎక్కువ ఉండేసరికి ఆపేస్తే ఇంక పెరగదు. సో ఈ 2 కేటగిరీ పేషెంట్స్కి ఇంజెక్షన్స్ కొన్నిసార్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఎంత డోస్ ఇవ్వాలి? ఇప్పుడు ఇంజెక్షన్స్లో సుక్రోజ్ ఇంజెక్షన్ అని ఉంది, ఫెరికార్బాక్సిమాల్టోస్ అని ఉంది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే సుక్రోజ్ ఇంజెక్షన్ 100 mg 200 mg 2-3 ఇంజెక్షన్ తీసుకొని ఆపేస్తారు. అప్పుడు ఎక్కడ సరిపోతుంది? పేషెంట్ బాడీ వెయిట్ ఎంత ఐరన్ తక్కువ ఉంది, దానికి ఎంత రీప్లేస్ చేయాలా, ఇవంతా లెక్క ఉంటుంది. ఆ కంప్లీట్గా రీప్లేస్ చేస్తేనే వాళ్ళకి పరిపూర్ణంగా నయమవుతుంది. ఇక్కడ చాలా మట్టుకు ఏంటంటే కొద్దిగా తీసుకోవడం వల్ల పూర్తిగా సరికాకపోవడం, మళ్ళీ వెనక్కి రావడం ఉంటుంది. ఇంకా కొన్ని కేసెస్లో ఏంటంటే ప్రాపర్ డోస్ తీసుకున్నా, ప్రాపర్ కోర్స్ తీసుకున్నా, బ్లీడింగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే దానికి ఇప్పుడు ఐరన్ లోపం అనేది ప్రాబ్లం కదా, ఎందుకు వచ్చింది అనేది ఇంపార్టెంట్. ఎవరైనా ప్రాబ్లంతో వచ్చినప్పుడు రెండు ఇంపార్టెంట్ ఉంటుంది. వచ్చిన ప్రాబ్లమ్ని కంప్లీట్గా సరిచేయాలి, మళ్ళీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, అప్పుడే కంప్లీట్ ట్రీట్మెంట్ అవుతుంది. ఇప్పుడు మనం ట్రీట్ చేసి కంప్లీట్గా కోర్స్ ఇచ్చి నయం చేసినాం అనుకోండి, మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏం ఆలోచించాలా, ఎందుకు వచ్చింది, ఏ ప్రాబ్లం వల్ల ఇది ఆరిజినేట్ అయిందని రూట్ కాజ్ తెలుసుకోవాలి. అది తెలుసుకునే ప్రయత్నం చేయాలి ప్రతి పేషెంట్లో. అలా తెలుసుకున్నప్పుడు వీళ్ళలో ఏముంటుందంటే, సాధారణంగా ప్రతి నెల మెన్సెస్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అప్పుడు అది కరెక్ట్ చేసుకోకపోతే మళ్ళీ హిమోగ్లోబిన్ మళ్ళీ పడిపోతుంది. కొన్నిసార్లు కొంతమంది జీర్ణాశయంలో సమస్యలు ఉంటాయి, అబ్జార్ప్షన్ సరిగా అవ్వదు, లేదంటే తెలియకుండా మోషన్లో బ్లడ్ పోతూ ఉంటుంది, తెలియకుండా, అంటే ఒక్కొక్క చుక్క పోయినప్పుడు ఎవరికి కనపడుతుంది. సో ఆన్ గోయింగ్ లాసెస్ అంటే బాడీలో జరుగుతూ ఉంటే మనం ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ రెస్పాన్స్ అవ్వదు అన్నట్టు. ఇంకా కొన్ని కేసెస్లో డిఫరెంట్ రీజన్స్. సో ఒకటి కరెక్ట్ పరిపూర్ణంగా ట్రీట్ చేయాలి, రెండోది మళ్ళీ రాకుండా ఏం చేయాలనేది జాగ్రత్తలు తీసుకుంటే ఈ పేషెంట్స్ అంతా తగ్గిపోతారు. ఇంకా పేషెంట్ల విషయానికి వస్తే సార్, అంటే ఇప్పుడు యాక్చువల్గా ఐరన్ మాత్రలు వేసుకోవడం, ఐరన్ ఇంజక్షన్లు వేసుకోవడం ఒక ఎత్తు, లేదా ఐరన్ సంబంధించిన పోషకాహారాలు తీసుకోవడం ఒక ఎత్తు అయితే,
సో అది కరెక్ట్ డైజెస్ట్ అయిందా, లేదా ఆహారం నుంచి ఐరన్ కరెక్ట్ బయటకు వస్తుందా, లేదా అది కరెక్ట్ బాడీకి అబ్జర్వ్ కావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే నేను విన్నది ఏంటంటే పాలు, పాల పదార్థాలు, ఛాయ్ లాంటివి ఎక్కువ తాగడం వల్ల ఐరన్ అబ్జర్వ్ కాదు. సో వాళ్ళు వేసుకుంటే మళ్ళీ ఈ పాల పదార్థాలు లేదా ఛాయలు ఎక్కువ తాగడం వల్ల ఉపయోగం లేదు కదా. ఒక డాక్టర్గా మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? ఇప్పుడు ఐరన్ లోపంతో పేషెంట్ వచ్చినాడు, సో మనం ఏం ట్రీట్మెంట్లో భాగంగా ఏం సజెస్ట్ చేస్తామంటే తీవ్రత బట్టి, రక్తహీనత ఎంత సివియర్ దాన్ని బట్టి సజెషన్ చెప్తాం. హిమోగ్లోబిన్ 6-5 గ్రాములతో వచ్చినాడు అనుకోండి, కేవలం ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల అంత మనం ఆశించిన ఫలితం రాదు. ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే సప్లిమెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది. సరే, ఆ సప్లిమెంట్స్ తీసుకొని ఎట్లా తీసుకోవాలా, ప్రాపర్గా తీసుకోవాలా, డైట్లో కలిపి మాడిఫికేషన్ ఏం చేసుకోవాలి మాట్లాడినప్పుడు ఐరన్ మెడిసిన్స్ ఎప్పుడు కూడా టాబ్లెట్స్ ఫాస్టింగ్లో తీసుకుంటేనే బెటర్. ఎందుకు? ఐరన్ అనే పదార్థము మన జీర్ణాశయం గ్రహించాలి అంటే యాసిడ్ కావాలా, ఆమ్లం కావాలా. యాసిడ్ ఎప్పుడు ఉంటుంది? ఫాస్టింగ్లో ఉంటుంది. మీరు ఫుడ్ తినేసినాక ఆమ్లం ఎక్కువ ఉంటుంది, మొత్తం ఆల్కలైన్ అయిపోయి ఉంటుంది. సో ఫాస్టింగ్లో వేసుకున్నప్పుడు యాసిడ్ వల్ల, ఆమ్లం వల్ల ఏమవుతుందంటే మన జీర్ణాశయం ఈజీగా గ్రహిస్తుంది. ఇప్పుడు ఇదే ఐరన్ని గ్రహించకుండా చేసే పరిస్థితులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఫుడ్తో తీసుకున్నావు, ఇప్పుడు అబ్జర్వ్ అవ్వాల్సిన ఐరన్ మనం తీసుకున్న ఐరన్ అంతా అబ్జర్వ్ అవ్వదు, కొంత శాతమే అబ్జర్వ్ అవుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్, ఒక ట్యాబ్లెట్ తీసుకున్నాం, నేను ట్యాబ్లెట్ తీసుకుంటే దాంట్లో సాధారణంగా 30-40% అబ్జర్ప్షన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక ట్యాబ్లెట్లో. అది తిన్నాక తీసుకున్నాను. ఆహార పదార్థాలు ఉండేవి ఏమంటే దాంతో బైండ్ అయిపోయి అది అబ్జర్వ్ కాకుండా చేస్తాయి. ఎస్పెషల్లీ పర్టికులర్గా మనం అవాయిడ్ చేయాల్సింది టీ, కాఫీ. ఈ టీలో, కాఫీలో టానిన్స్ అని ఉంటాయి. ఈ టానిన్స్ అనేవి ఏం చేస్తాయంటే ఐరన్కి బైండ్ అయిపోతాయి. బైండ్ అయిపోయి జీర్ణాశయం గ్రహించుకొని ఆపేస్తాయి. సో బాగా ఎక్కువగా టీ తాగే వాళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే మెయిన్గా ఐరన్ అబ్జర్ప్షన్ బ్లాక్ అయిపోతుంది కాబట్టి. తర్వాత ఎక్కువ ఈ గ్యాస్ టాబ్లెట్లు వేసుకునే పేషెంట్స్ ఉంటారు, కంటిన్యూగా వేసుకుంటుంటారు కొంతమంది. అంటే ఇప్పుడు అసిడిటీ ప్రాబ్లము, ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అసిడిటీ టాబ్లెట్స్ కంటిన్యూగా వాడతారు. కంటిన్యూగా వాడేటప్పుడు ఆ టాబ్లెట్ వల్ల ఏమైనా యాసిడ్ రాదు స్టమక్లో, వాళ్ళకు కూడా ఈ పోషక లోపల ఐరన్ డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే తినక ముందు వేసుకుంటే బెటర్ ఐరన్ సప్లిమెంట్స్. ఓకే. ఈ యాసిడిటీ సంబంధించిన మందులు ఉంటే దాన్ని వీలైతే ఆపగలిగి తీసుకుంటే బెటర్ ఉంటుంది. ఇంకా ఈ ఐరన్ని బూస్ట్ చేయగలిగే పదార్థాలు ఉంటాయి మన నేచురల్ డైట్లో. ఎగ్జాంపుల్ లెమన్, సిట్రస్ ఫ్రూట్స్, వైటమిన్ సి. ఇదేం చేస్తుందంటే ఐరన్ అబ్జర్ప్షన్ని కొద్దిగా బూస్ట్ చేస్తుంది. సో ఫాస్టింగ్లో తీసుకొని ఈ లెమన్ సంబంధించిన, అంటే లెమన్ జ్యూస్తో, మా పేషెంట్కి ఎప్పుడు నేను ఏం చెప్తానంటే ఆల్వేస్ ఐరన్ టాబ్లెట్ని లెమన్ జ్యూస్తో తీసుకోమని చెప్తారు. ఎందుకంటే వైటమిన్ సి ఉంటుంది, ఆల్మోస్ట్ ఇంజెక్షన్ లెక్క పనిచేస్తుంది, చాలా ఫాస్ట్ పెరుగుతుంది తీసుకోగలిగితే. కానీ కొంతమంది పడవు టాబ్లెట్స్, తిప్పడము, వాళ్ళు కాన్స్టిపేషన్ రావడము, ఇంకా అన్ఈజీనెస్, అన్ఎక్స్ప్లెయిన్ ఉంటాయి. సో వాళ్ళకి మైల్డ్గా ఉంటే మేనేజ్ చేసుకోమంటాము, లేదు కొద్ది తీవ్రంగా ఉందంటే ఆపేసేసి ఇంజెక్షన్స్కి వెళ్తాం అన్నట్టు. సో తర్వాత కర్డ్ కూడా మనకి ఏంటంటే జనరల్గా న్యాచురల్ మన ఇండియన్ డైట్లో కర్డ్ డిఫాల్ట్గా ఉంటుంది. సో కర్డ్ కూడా ఏంటంటే ఈ ఐరన్ని అబ్జర్ప్షన్ తగ్గించే ఒక ఫుడ్ పదార్థం లాగా చెప్పచ్చు. జనరల్గా నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే కర్డ్ని సపరేట్గా తీసుకోమంటాను, బటర్ మిల్క్ లాగా తీసుకోమంటాను ఎవరికి ఈ ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి. అన్ని బాగున్న వాళ్ళకి ఎట్లా తిన్న సమస్య ఉండదు. ఇట్లా కొన్ని చిన్న చిన్న టిప్స్, ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తే పెరుగుతుంది. తర్వాత ఫుడ్తోనే మొత్తం నేను తీసేసుకోవాలా అని ట్రై చేస్తే కాన్సన్ట్రేటెడ్ ఐరన్ మన ఫుడ్లో దొరకదు. ఐరన్ అన్ని పదార్థాలు డిస్ట్రిబ్యూట్ అయ్యింది. అంత ఐరన్ మనకి రోజు కావాల్సిన డెఫిషియన్సీలో, సివియర్ డెఫిషియన్సీలో అంత ఐరన్ తీసుకోవాలంటే అంత ఆహారం మనం తినలేం. సో కొద్ది కష్టం అవుతుంది. కాకపోతే డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు టాబ్లెట్స్ ఎప్పటికి కాదు కదా, కొంతకాలానికి. ఆ తర్వాత ఖచ్చితంగా మీరు డైట్ మోడిఫికేషన్ చేసుకొని ఐరన్ రిచ్ ఫుడ్స్ అనేవి తీసుకోవాలి. తీసుకుంటేనే తర్వాత జబ్బు రాకుండా మెయింటైన్ అవుతుంది. ఏం తీసుకోవచ్చు? ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఐరన్ రిచ్ ఫుడ్స్ మీట్ తినే వాళ్ళకి, నాన్ వెజ్ ఈటర్స్కి అయితే కొద్దిగా చాలా ఈజీ. మీట్లో హీమ్ ఐరన్ ఉంటుంది, మన శరీరం చాలా సులభంగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆల్మోస్ట్ తీసుకున్న మీట్లో నుంచి మ్యాక్సిమం ఐరన్ అబ్జర్వ్ అయిపోతుంది. సో వీళ్ళల్లో ఐరన్ డెఫిషియన్సీ రావడానికి ఛాన్సెస్ తక్కువ. హైయెస్ట్ ఐరన్ మీట్లో ఉంటుంది. ఇప్పుడు వెజ్ ఈటర్స్ తీసుకుంటే ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నాం కదా, మేము ఎక్కడ ఐరన్ ఎక్కడ దొరుకుతుందని చూస్తే జనరల్గా వెజిటేబుల్స్ ఆర్ ఈ ప్లాంట్స్లో ఉండే ఐరన్ అనేది నాన్ హీమ్ ఐరన్ ఉంటుంది. అంటే కొద్దిగా డైజెస్ట్ చేసుకోవడం కష్టం అన్నట్టు, అంత ఈజీగా అబ్జర్వ్ అవ్వదు. సో అబ్జర్వ్ అయ్యే పర్సంటేజ్ కూడా కొద్దిగా ఉంటుంది. కాబట్టి వెజిటేరియన్స్ అయితే ఇంకా ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది. అంటే ఈ
ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడానికి. సో వీటిలో ముఖ్యంగా బాగా పుష్కలంగా ఉండే పదార్థాలు కొన్ని ఉంటాయి. ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ రెగ్యులర్గా డైట్లో పెట్టుకుంటే చాలా మట్టుకు సరిపోతుంది. ఇంకా డ్రై ఫ్రూట్స్లో అంజీర్ ఉంటుంది. అంజీర్లో కూడా చాలా హై కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఐరన్ అనేది. ఇంకా ప్రతి పదార్థంలో ఐరన్ ఉంటుంది. ఇంకా బీన్స్, తర్వాత సెరల్స్, మన పప్పు ధాన్యాలు, వీటన్నిటిలో కూడా ఐరన్, ప్రతి ఫుడ్లో ఐరన్ ఉంటుంది. కానీ ముఖ్యంగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఈ అంజీర్లో ఐరన్ బాగా ఉంటుంది. సో పేషెంట్ డైట్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు కూడా మనం ఏంటంటే కాంప్లెక్స్ డైట్ ఇస్తే ఎవరు ఫాలో కలరు. ఇది అది మల్టిపుల్ ఐటమ్స్ చెప్పినామంటే చేసుకోవడం చాలా కష్టం. అందుకే నేనేం చెప్తానంటే మా పేషెంట్స్కి రోజు ఖచ్చితంగా ఆకుకూరలు ఉన్నట్టు చూసుకోమంటాను, ఒక పూట రాగి ఉండేట్టు చూసుకోమంటాను. లంచ్లో ఈ ఆకుకూరలతో పాటు లెమన్ జ్యూస్ తీసుకోమంటారు. లెమన్ జ్యూస్ ఏం చేస్తుందంటే మళ్ళీ మన ఆహారంలో ఉన్న ఐరన్ని మనకు ఎక్కువ అబ్జర్వ్ అయ్యేట్టు చేస్తున్నట్టు. ఇంకా ఈ బెల్లంతో చేసిన చిక్కీలు ఉంటాయి, పల్లీలు ఉంటాయి. షుగర్ లేని పేషెంట్స్ అయితే వీటిపైన డిపెండ్ అవ్వచ్చు. సో ఇట్లా కొన్ని 2-3 మనం మాడిఫికేషన్స్ ఇచ్చేసినామంటే చాలా ఈజీ ఫాలో అవడానికి. కాకపోతే రెగ్యులర్గా ఫాలో అవ్వాలి.